హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీకు ముందుగా చెప్పినట్టుగా కొన్ని జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన కొన్ని సంక్షేమ కార్యక్రమాల వివరాలు కొన్ని మాత్రం మీకు వివరిస్తాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అంటే 2019-24 వరకు అమలు చేసిన పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రభుత్వ విజయాలుగా పేర్కొంటారు చాలామంది. సో ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలియదు. వాటిలో ప్రధానమైనవి కొన్ని నేను చెప్తాను. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి వద్దకే అంటే డెలివరీ సిస్టమ్ తీసుకురావటానికి, అలాగే భారీగా శాశ్వత ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఆయన తీసుకొచ్చారు. అది చాలా ప్రతిష్టాత్మకమైంది. అలాగే నవరత్నాలు సంక్షేమ పథకాలు, మహిళా సాధికారత, విద్య, వైద్యం, రైతులకు ప్రాధాన్యతనిస్తూ నవరత్నాలు పథకాన్ని ఆయన అమలు చేశాడు. ఇందులో భాగంగా అమ్మఒడి, రైతు భరోసా, ఆసరా, చేయూత వంటి పథకాల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేశారు. విద్యాశాఖలో మార్పులు చాలా జరిగాయి. నాడు నేడు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం వంటి చర్యలు చేపట్టారు. దీని మీద చాలా విమర్శలు వచ్చాయి. సోకాల్డ్ లీడర్స్గా చెప్పుకునే వాళ్ళు కూడా అన్నారు తెలుగును నాశనం చేస్తున్నారని. మరి మీ పిల్లలంతా ఎక్కడ చదువుతున్నారా? సింగపూరు, ఫారిన్లో చదివిస్తున్నారు. అనే ముందు మీరు మీ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలీదా? సరే, పక్కన పెడితే వైద్య రంగంలో అభివృద్ధి, ఆరోగ్యశ్రీ పరిధిని పెంచడం, 108 అంబులెన్స్ సేవలను ఆధునీకరించడం మరియు కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. మీరు ఉన్న వైద్య కళాశాలను తీసేస్తున్నారే. పీపీపీ మోడల్లో నిర్మిస్తామని చేతగాక పూర్తి చేయడం. ఓకే, ప్రజలందరికీ తెలుసు, చూస్తున్నారు. అది ఒకటి. తర్వాత రైతు భరోసా కేంద్రాలు, రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ సలహాలను గ్రామ స్థాయిలోనే అందించడానికి ఆర్బీకేలను ఏర్పాటు చేశారు. మీరేమన్నా రైతుల గురించి ఆలోచిస్తున్నారా? ఓకే. అలాగే తాగునీటి సౌకర్యం, గ్రామీణ ప్రాంతాల్లో 39 లక్షలకు పైగా కొత్త తాగునీటి కుళాయి కలెక్షన్లు ఏర్పాటు చేశారు. ఇదండి జగన్ ప్రభుత్వం సాధించిన ఘనత. మీరు ఒక్కటి చెప్పండి, మీ గవర్నమెంట్లో ఒక్కటి, ఇదిగో ఇది చేశాము ఇప్పటి వరకు. 2 ఏళ్ళు అవుతుంది దాదాపు. చెప్పండి సార్. ఎంతసేపు జగన్ ఆడిపోసుకోవడం, గొడ్డలి అనటం, ఇంకొకటి. తప్పండి. పైవాడు అన్నీ చూస్తున్నాడు. ఎవరికి ఎంత ఇవ్వాలో, ఏమి ఇవ్వాలో ఖచ్చితంగా ఇస్తాడు. వెయిట్ అండ్ సీ, అంతే.